You are watching BNS News. నమస్తే బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయి కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బినాన్స్ యుఎస్ మాజీ ఫెడ్ ఆఫీసర్ ను స్టీర్ కంప్లైంట్స్ కు స్వాగతించింది. బ్యాంక్ ఆఫ్ ఇజ్రాయెల్ డిప్యూటీ గవర్నర్ డిజిటల్ కరెన్సీ కోసం వాదించారు. ఇథీరియం గేమ్ ది మిషన్స్ అరేనా ఎపిక్ గేమ్ లో స్టోరీలు స్టోర్ మరియు ఆండ్రాయిడ్లతో ప్రారంభించబడుతుంది. సురక్షిత కమ్యూనికేషన్లను పెంచడానికి క్రిప్టో ప్రేరేపిత హార్డ్వేర్ కోసం టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు లాయర్స్ కు ముందుకొచ్చారు. 1 మిలియన్ కు మించిన క్రిప్టో డిపాజిట్ మరియు విత్డ్రావల్ టెంపరరీగా నిలిచివేస్తుంది. జెన్సిస్ స్నిక్కర్స్ ఎన్ఎఫ్టీలను జారీ చేయడానికి అడిడాస్ తో స్టెప్ 1 పార్ట్నర్స్ గా ముందుకొచ్చారు. L9 మైనర్ కోసం బిట్మైన్ స్టెప్స్ విడుదల చేసింది. స్క్రిప్ట్ మైనింగ్ లో అన్లెంజర్డ్ ఎఫిషియన్సీ ప్రామిస్ చేస్తుంది. ఓషన్ డిఏఓ కంపెనీ రిజిస్ట్రేషన్ మైల్ స్టోన్ జరుపుకుంటుంది మరియు రాబోయే $5 మిలియన్ ఓషన్ డాలర్స్ ఎయిర్ డ్రాప్ ను ప్రకటించింది. క్రిప్టో స్కామ్ ని ప్రోత్సహించడానికి స్పైడర్ మ్యాన్ నటుడు టామ్ హాలండ్ యొక్క ఎక్స్ అకౌంట్ హ్యాక్ చేయబడింది. మైనర్స్ రేస్ టు డిస్కర్ బ్లాక్ 8,40,000 బిట్కాయిన్ హాల్వింగ్ నియర్ బై గా ఉన్నట్టు తెలుస్తుంది. హ్యాష్కీ గ్లోబల్ 2 lakhs MERL ప్రైస్ పుల్ క్యాంపెయిన్ తో MERL టోకెన్ లిస్ట్ ని ప్రకటించింది. ఓఆర్ఈ సృష్టికర్త సొలానా కాన్సెషన్ పరిష్కరించడానికి రివార్డులను ప్రతిపాదించారు. యునైటెడ్ స్టేట్స్ లోని ప్రముఖ క్రిప్టో కరెన్సీ ప్లాట్ఫామ్ లో ఒకటైన బినాన్స్ యూఎస్ దాని అత్యంత ప్రసిద్ధ బోర్డుకు మరొక డైరెక్టర్ ని జోడించింది. న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ మాజీ చీఫ్ కంప్లైంట్స్ మరియు ఎథిక్స్ ఆఫీసర్ అయిన ఆయన మార్టిన్ గ్రాంట్ ను బోర్డుకి స్వాగతించింది. బ్యాంక్ ఆఫ్ ఇజ్రాయెల్ డిప్యూటీ గవర్నర్ ఆండ్రూ అబేర్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ CBDC పై తన ఇటీవల అభిప్రాయాల తర్వాత మిశ్రమ ప్రతిచర్యలను ప్రారంభించారు. ఇథీరియం హీరో షూటర్ ది మిషన్స్ ఎరీనా TMA 1 సంవత్సరం క్లోజ్డ్ బీటాలో గడిపిన తర్వాత వచ్చే వారం ఓపెన్ బీటాలోకి ప్రవేశిస్తుంది. దీంతో పాటు ఇథీరియం సైడ్ చైన్ నెట్వర్క్ రోనిన్ పనిచేసే గేమ్ ఆండ్రాయిడ్ మొబైల్ పరికరాల్లో కూడా ప్లే చేయడానికి అందుబాటులో ఉంటుందని డైరెక్టివ్ గేమ్లు ప్రకటించింది. టెలిగ్రామ్ స్థాపకుడు పావెల్ దూరోవ్ సురక్షిత కమ్యూనికేషన్ మెరుగుపరచడానికి మరియు ప్రైవసీని రక్షించడానికి క్రిప్టో ప్రేరేపిత హార్డ్వేర్ ను రూపొందించాలని ప్రతిపాదించారు. దక్షిణ కొరియా యొక్క అతిపెద్ద క్రిప్టో ఎక్స్చేంజ్ మరియు ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 క్రిప్టో ఎక్స్చేంజ్ లో ఒకటైన అప్బిట్ బుధవారం నాడు 1 మిలియన్ వోన్ సుమారు $721 ని డిజిటల్ ఆస్తుల డిపాజిట్లుగా మరియు విత్డ్రావల్స్ నిలిపివేస్తున్నట్లుగా తెలిపింది. స్టెప్ ఒక లైఫ్ స్టైల్ మరియు U2N అప్లికేషన్ బిజినెస్ జెన్సిస్ స్నిక్కర్స్ NFT కలెక్షన్స్ జారీ చేయడానికి జర్మనీకి చెందిన క్లాత్స్ కంపెనీ అడిడాస్ తో భాగస్వామ్యం కలిగి ఉంది. ఈ సంస్థల మధ్య అత్యంత ఐకానిక్ రన్నింగ్ సిల్వోట్ల నుండి ప్రేరేపణ పొందిన 1000 NFTలను కలిగి ఉన్నట్టుగా గుర్తించారు. అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యులేటెడ్ ASIC మైనింగ్ రింగ్ తయారీదారులు బిట్మైన్ ప్రకారం సంస్థ తన తాజా స్క్రిప్ట్ మైనర్ ను పరిచయం చేయడానికి సిద్ధమవుతుంది. L9 ఇది సెకండ్కు 16,200 మెగా హ్యాష్ MS.S వరకు హ్యాష్ రేట్ ను కలిగి ఉంది. ఓషన్ డిఏఓ వేగంగా ప్రోగ్రెసింగ్ కంపెనీ రిజిస్ట్రేషన్లు హారిజోన్ లో ఉండడంతో సంస్థ తన మొదటి బాట్ కొనుగోలు చేయడానికి సిద్ధమవుతుంది మరియు మేలో షెడ్యూల్ చేయబడిన $5 మిలియన్ ఓషన్ డాలర్స్ కాంపిటేటివ్ ఎయిర్ డ్రాప్ ను ప్రకటించింది.